అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే కథ మా కూతురు పెళ్లి. అనన్య పెళ్లి సంబంధం ఖాయమైందన్న మాట వినగానే మురళి మనసు ఆనందంతో నిండిపోయింది. ఎన్నాళ్లుగానో తన గుండెల్లో దాచుకున్న బాధ్యత నెరవేరబోతుందనే తృప్తి అతని ముఖంలో కనిపించింది. ఇక మనింట్లో కూడా పెళ్లి హడావిడి మొదలవుతుంది అని మనసులోనే అనుకొని చిరునవ్వు నవ్వుకున్నాడు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. వెంటనే మరో ఆలోచన అతని మనసును తాకింది. చిన్నప్పటి నుంచి అల్లారముద్దుగా పెంచుకున్న తన కూతురు ఇంకొన్ని రోజుల్లో ఈ ఇంటి గడప దాటి తన కొత్త జీవితంలోకి వెళ్ళిపోతుంది. రోజు తన కళ్ళ ముందే తిరిగే ఆ అమ్మాయి ఇక ఈ ఇంట్లో అతిథిలా మాత్రమే వస్తుందని నిజం గుండెల్లో ఎక్కడో చిన్న బాధగా మొదలైంది. ఆ బాధను బయటపడనీయకుండా మురళి మళ్ళీ చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే తన కూతురు జీవితంలో ఇదే అందమైన రోజు కావాలి. తన మనసులో ఎంత బాధ ఉన్నా ఆమె ముఖంలో మాత్రం ఎప్పుడూ ఆనందమే కనిపించాలని అతను కోరుకున్నాడు. పెళ్లి సంబంధం ఖాయమైన మరుసటి రోజు సాయంత్రం మురళి, శారద ఇద్దరూ హాల్లో కూర్చొని పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఫంక్షన్ హాల్ పెద్దదే తీసుకుందామా, లేక చిన్నదే సరిపోతుందా? డెకరేషన్ ఎలా చేయాలి? ఎవరెవరిని పిలవాలి? అంటూ మురళి ఒక్కో విషయం ఆలోచిస్తూ చెప్పసాగాడు. కాసేపు మౌనంగా విన్న శారద చిరునవ్వుతో, ఇంతసేపు మనం ఏం చేయాలో మాట్లాడుకుంటున్నాం, కానీ ఒకరిని మాత్రం అడగడం మర్చిపోయాం అంది. ఎవరిని అని ఆశ్చర్యంగా అడిగాడు మురళి. మన అనన్యని. ఇది తన జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. తనకు కూడా ఏమైనా కోరికలు, ప్లాన్లు ఉండొచ్చు కదా అంది శారద. ఆ మాట వినగానే మురళి ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. నిజమే శారద, ఈ విషయం నాకు అసలు తట్టనే లేదు. చిన్నప్పటి నుంచి తనకు ఏది కావాలన్నా అడిగే మనం తన పెళ్లి విషయంలో మాత్రం తన అభిప్రాయం అడగడం మర్చిపోయాం అన్నాడు. వెంటనే అనన్యని పిలిచాడు. రా అమ్మ, నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు. అనన్య వచ్చి వాళ్ళిద్దరి పక్కనే కూర్చుంది. చెప్పండి నాన్న అంది. మురళి ప్రేమగా ఆమె చేతిని పట్టుకొని, నీకు ఎలా పెళ్లి చేసుకోవాలని ఉంది? ఏమైనా ప్రత్యేకంగా అనుకున్నావా అని అడిగాడు. అనన్య కాసేపు నవ్వుతూ వాళ్ళిద్దరినీ చూసింది. నిజం చెప్పనా నాన్న అంది. చెప్పమ్మా అన్నాడు మురళి. నాకు చాలా పెద్దగా ఆర్భాటంగా చేసే పెళ్లి అవసరం లేదు. మనల్ని నిజంగా ప్రేమించే బంధువులు, స్నేహితులు అందరూ ఒక చోట చేరి నవ్వుతూ మాట్లాడుకుంటూ కలిసి ఆనందంగా గడిపే పెళ్లి కావాలి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక కుటుంబ వేడుకకి వచ్చాం అనిపించాలి, ఒక ఈవెంట్కి వచ్చాం అనిపించకూడదు. అంతే నాకు కావాల్సింది అంది. ఆమె మాటలు విన్న మురళి, శారద ఒకరి వైపు ఒకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. మన అమ్మాయి ఎంత అందంగా ఆలోచించిందో చూసారా అని శారద మెల్లగా అంది. అవును, మనం కూడా అలాగే చేద్దాం. ఆర్భాటం కంటే ఆప్యాయత ఎక్కువగా ఉండే పెళ్లి చేద్దాం అన్నాడు మురళి. ఆ నిర్ణయంతో వాళ్ళ ముగ్గురి మనసులు ఎంతో తేలికపడ్డాయి. అదే రాత్రి పెళ్లి కార్డుల డిజైన్ ఎంపిక చేశారు. మరుసటి రోజు చీరలు, బట్టలు కొనడానికి వెళ్లే ప్లాన్ కూడా చేసుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. కానీ ఆ ఇంట్లో మొదలైనది కేవలం పెళ్లి హడావిడి మాత్రమే కాదు, ప్రతి క్షణాన్ని జ్ఞాపకంగా మార్చుకోవాలనే అందమైన ప్రయాణం కూడా. మరుసటి రోజు ముగ్గురు కలిసి చీరల షాపింగ్కి వెళ్లారు. ఎప్పుడూ ఆఫీస్ పనులతో బిజీగా ఉండే మురళి ఆ రోజు మాత్రం ఒక్క ఫోన్ కాల్ కూడా పట్టించుకోకుండా శారద, అనన్యలతో ఉన్నాడు. నాన్న, ఈ చీర ఎలా ఉంది అని అనన్య అడిగితే బాగుంది, కానీ ఇంకోటి చూద్దాం, పెళ్లి కూతురికి బెస్ట్దే తీసుకోవాలి అని మురళి చెప్పాడు. శారద ఒక చీర తీసుకొని ఇదెలా ఉంది అని అడిగితే, నీకు ఈ రంగు చాలా బాగా నప్పుతుంది అంటూ తనే సెలెక్ట్ చేసి ఆమె చేతిలో పెట్టాడు. ఏంటి ఈరోజు ఇంత బాగా సెలెక్ట్ చేస్తున్నారు అని శారద ఆశ్చర్యంగా అడిగింది. ఇన్ని సంవత్సరాలు మీ ఇద్దరికి సరిగ్గా టైం ఇవ్వలేకపోయాను. కనీసం ఇప్పుడైనా మీ ఇద్దరితో కలిసి ఈ క్షణాలు ఆస్వాదించాలని అనిపిస్తోంది అని మురళి చిరునవ్వుతో అన్నాడు. ఆ మాట విని అనన్య నాన్న చేతిని పట్టుకొని, ఈరోజు షాపింగ్ కంటే నువ్వు మాతో ఇలా ఉండటమే నాకు పెద్ద గిఫ్ట్ నాన్న అంది. ఆ ముగ్గురు ఒకరి మీద ఒకరు సరదాగా ఆట పట్టించుకుంటూ నవ్వుకుంటూ ఒక్కో చీర సెలెక్ట్ చేస్తూ గడిపిన ఆ రోజు వాళ్ళ జీవితంలో మర్చిపోలేని అందమైన జ్ఞాపకంగా మారిపోయింది. అలా చీరల షాపింగ్ పూర్తయ్యాక పెళ్లికి కావలసిన మిగతా సామాన్లు కొనుగోలు కూడా ఒక్కొక్కటిగా మొదలైంది. పెళ్లికూతురు ఆభరణాల నుంచి పూజా సామాన్ల వరకు, రిటర్న్ గిఫ్ట్స్ నుంచి బంధువులకు ఇవ్వాల్సిన తాంబూలాల వరకు ఏది మిగలకుండా శారద ఎంతో శ్రద్ధగా చూసుకుంటోంది. మురళి కూడా ప్రతి షాప్కి వాళ్ళతో పాటు తిరుగుతూ, ఇది తీసుకున్నామా, అది మర్చిపోలేదుగా అంటూ ఒక్కొక్కటి గుర్తు చేసుకు ఉన్నాడు. కొద్ది రోజులకే పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయి వచ్చాయి. పసుపు కుంకుమ పెట్టి శుభంగా సిద్ధం చేసిన కార్డులను మురళి, శారద ఇద్దరు స్వయంగా బంధువుల ఇళ్లకు వెళ్లి అందించారు. మీరు తప్పకుండా రావాలి అని ప్రేమగా ఆహ్వానిస్తూ ఒక్కో ఇంటికి వెళ్లారు. అందరూ ఆనందంగా ఆశీర్వదిస్తూ పెళ్లికి వస్తామని మాటిచ్చారు. ఇంటికి వచ్చాక మురళి తన చిన్న నోట్బుక్ తెరిచాడు. మొదటి పేజీ నుంచే పెళ్లి పనుల లిస్ట్ నిండిపోతోంది. డెకరేషన్, క్యాటరింగ్, ఫోటోగ్రాఫర్, ఫుడ్ మెనూ, పెళ్లి మండపం, గదుల ఏర్పాటు, అతిథుల వసతి, ట్రాన్స్పోర్ట్, ఇలా గుర్తొచ్చిన ప్రతి పనిని వెంటనే ఆ లిస్టులో రాసుకుంటున్నాడు. ఒక పని పూర్తయితే దాని ముందు చిన్న టిక్ పెడుతున్నాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే
ఒక టిక్ పడగానే మరో 2 కొత్త పనులు ఆ లిస్టులో చేరిపోతున్నాయి. అది చూసి శారద నవ్వుతూ, "ఈ లిస్ట్ ఎప్పటికైనా పూర్తవుతుందా?" అని అడిగింది. మురళి కూడా నవ్వుతూ, "పెళ్ళైపోయిన రోజు పూర్తవుతుంది" అన్నాడు. రోజులు గడుస్తుండగా పెళ్లి రోజు కూడా దగ్గర పడింది. ఒక్కొక్కరుగా బంధువులు ఇంటికి రావడం మొదలైంది. ఉదయం వచ్చిన వాళ్ళతో మొదలైన సందడి సాయంత్రానికి ఇల్లంతా నిండిపోయే వరకు పెరిగిపోయింది. ఎటు చూసినా నవ్వులు, పలకరింపులు, పిల్లల అల్లరి, పెద్దల కబుర్లు. ఇల్లు మళ్ళీ ఎన్నాళ్లకో కలకలలాడుతోంది. హాల్లో ఒక మూలన సూట్ కేసులు, మరో మూలన షాపింగ్ బ్యాగులు, గదులన్నీ బంధువులతో నిండిపోవడంతో ఇంట్లో ఖాళీగా ఉన్న మూల అంటూ ఏదీ కనిపించడం లేదు. వంటింట్లో శారదతో పాటు అత్తలు, పిన్నిలు, పెద్దమ్మలు అందరూ కలిసి పనులు చేసుకుంటుంటే బయట మురళి వచ్చిన ప్రతి బంధువుని ఆప్యాయంగా పలకరిస్తూ లోపలికి ఆహ్వానిస్తున్నాడు. అనన్య మాత్రం ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, "ఎలా ఉన్నారు పిన్ని? ప్రయాణం బాగా జరిగిందా బాబాయ్? అమ్మమ్మ నీకు టీ తీసుకురానా?" అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తోంది. ఈ అమ్మాయిలో అసలు గర్వం అనే మాటే ఉండదు అని ఒక పిన్ని మురిసిపోయింది. చిన్నప్పటి నుంచి అందరినీ ఇలాగే ప్రేమగా చూసుకుంటుంది. అందుకే ఈ పిల్లంటే మా అందరికీ అంత ఇష్టం అని అమ్మమ్మ గర్వంగా చెప్పింది. ఆ మాటలు విన్న మురళి, శారద ఒకరినొకరు చూసుకొని మౌనంగా చిరునవ్వు నవ్వుకున్నారు. అనన్య కోరుకున్నట్టుగానే అది ఒక పెళ్లి వేడుకలా కాకుండా ఒక పెద్ద కుటుంబం ఆనందంగా కలుసుకున్న పండగలా మారుతోంది. సాయంత్రానికి ఇంట్లో అసలు పెళ్లి సందడి మొదలైంది. హాల్లో పెద్దలు కూర్చొని పాత జ్ఞాపకాలు చెప్పుకుంటుంటే పిల్లలు ఇల్లంతా పరుగులు పెడుతున్నారు. వంటింట్లో ఒకవైపు పకోడీలు వేస్తుంటే మరోవైపు టీ గ్లాసులు వరుసగా బయటికి వస్తున్నాయి. ఇల్లు మొత్తం నవ్వులతో మార్మోగుతోంది. భోజనం అయ్యాక అమ్మమ్మ ఒక్కసారిగా, "సరే, ఇక పసుపు కార్యక్రమానికి ఎవరేం చేయాలో కూడా చూసుకోవాలి" అంది. అంతే, అందరూ మళ్ళీ పనుల్లో పడిపోయారు. అలా ఆ రోజు పనులన్నీ ముగిశాక అందరూ పడుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి ముందు పసుపు కార్యక్రమం కోసం అందంగా సిద్ధమైంది. మామిడి తోరణాలు, బంతిపూల దండలు, మధ్యలో పూలతో అలంకరించిన చిన్న పీట. ఆ ప్రదేశం అంతా పండగ వాతావరణంతో కలకల్లాడుతోంది. ఒక్కొక్కరుగా బంధువులంతా అక్కడికి చేరుకుంటున్నారు. అనన్య కూడా పసుపు కార్యక్రమానికి పసుపు రంగు లంగావోణి వేసుకొని బయటికి వచ్చింది. మురళి కూతుర్ని చూసి కాసేపు అలానే నిలబడ్డాడు. చిన్నప్పుడు తన చేతి వేళ్లు పట్టుకొని నడిచిన ఆ చిన్నారి ఇప్పుడు పెళ్లి కూతురులా అందంగా తన ఎదుట కూర్చోబోతుందనే ఆలోచనలతో అతని కళ్ళల్లో ఆనందం మెరిసింది. అటు శారద మాత్రం క్షణం తీరిక లేకుండా తిరుగుతోంది. ఎవరికైనా కాఫీ కావాలా? పూలు సరిగ్గా పెట్టారా? పసుపు గిన్నెలు సిద్ధంగా ఉన్నాయా? అంటూ అందరితో కలిసి ఒక్కో పని చూసుకుంటోంది. బయట మురళి కూడా వచ్చిన ప్రతి బంధువుని పలకరిస్తూ డెకరేషన్ వాళ్ళతో మాట్లాడి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటున్నాడు. ఒకసారి ఈ చుట్టూ చూసిన మురళి మనసులోనే ఆనందపడ్డాడు. అనన్య కోరుకున్నట్టుగానే ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎంతో ఆప్యాయంగా కుటుంబ సభ్యుల నవ్వులతో ఆ ప్రదేశం అందంగా కనిపిస్తోంది. అప్పుడు అనన్య చూపు శారద మీద పడింది. అందరూ సిద్ధమై కార్యక్రమం కోసం కూర్చుంటుంటే శారద మాత్రం ఇంకా పనుల్లోనే ఉంది. జుట్టు కూడా సరిగ్గా వేసుకోలేదు. చీరపళ్ళు భుజం మీద అలా తొందరలో వేసుకొని తిరుగుతోంది. "అమ్మా" అని అనన్య పిలిచింది. "ఇప్పుడే వస్తా" అని శారద మరో పని వైపు వెళ్ళబోతుండగా అనన్య వెళ్ళి ఆమె చేతిని పట్టుకుంది. "చాలు, ఇక ఒక్క పని కూడా చేయొద్దు. అందరూ ఉన్నారు కదా చూసుకోవడానికి. ఈరోజు నా పసుపు కార్యక్రమం మాత్రమే కాదు, నువ్వు కూడా అందంగా ఉండాల్సిన రోజు" అంది. "ఇంకో 2 పనులు చూసొస్తాను" అని శారద చెప్పబోయినా అనన్య వినలేదు. "లేదు, ఇప్పుడే వెళ్ళి సిద్ధమవ్వు. నేను ఇక్కడి నుంచి నిన్ను కదలనివ్వను" అంది. అది విన్న పెద్దమ్మ నవ్వుతూ, "విను శారద, ఈరోజు పెళ్లి కూతురు మాటే ఆజ్ఞ" అంది. అందరూ నవ్వుతుండగా శారద కూడా నవ్వుకుంటూ, "సరే, 5 నిమిషాల్లో వస్తాను" అంటూ తన గదివైపు నడిచింది. ఆమె వెళ్తుంటే మురళి ఆ దృశ్యాన్ని చూసి మౌనంగా చిరునవ్వు నవ్వుకున్నాడు. తన కూతురు పెద్దదైపోయిందనే విషయం ఆ చిన్న క్షణంలో అతనికి మరోసారి అర్థమైంది. పసుపు కార్యక్రమం మొదలైన కొద్దిసేపటికే ఇల్లంతా నవ్వులతో మార్మోగిపోయింది. మొదట పెద్దలు సాంప్రదాయం ప్రకారం అనన్యకు బొట్టు పెట్టి పసుపు రాసి ఆశీర్వదించారు. ఆ తర్వాత కజిన్స్ రంగంలోకి దిగారు. ఒకరి చేతిలో ఉన్న పసుపు మరొకరి ముఖానికి చేరింది. పసుపుతో పాటు నీళ్లు కూడా ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ చిన్న పిల్లల్లా అల్లరి చేశారు. విక్కీ పారిపోతుంటే నందు వెనక నుంచి నీళ్లు పోశాడు. చిన్ను కూడా వాళ్ళతో కలిసి చేరిపోవడంతో నవ్వులు ఆగనే ఆగలేదు. పెద్దవాళ్ళు కూడా వాళ్ళ అల్లరిని చూసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు. ఆ సందడి మధ్య ఎంతో ఆనందంగా పసుపు కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత అనన్యను పెళ్లికూతుర్ని చేయడానికి లోపలికి తీసుకువెళ్లారు. కొద్దిసేపటి తర్వాత పట్టుచీర కట్టుకొని నగలు ధరించి జడంతా పూలతో అలంకరించుకొని బయటికి వచ్చింది. శారద తన కూతురి దగ్గరకు వెళ్ళి నుదుటిపై పెళ్లి బొట్టు పెట్టింది. ఆ క్షణంలో అనన్య ముఖంలో కనిపించిన వెలుగు చూసి ఆమె మనసు నిండిపోయింది.
చిన్నప్పటి నుంచి తన చేతుల్లో పెరిగిన కూతురు ఈరోజు పెళ్లి కూతురుగా తన ముందుండడం చూసి కళ్ళల్లో ఆనందం మెరిసింది. ప్రేమగా కాళ్లకు పారాని పెట్టి చేతులకు గాజులు తొడిగింది. పక్కనే ఉన్న అమ్మమ్మ, పిన్నిలు, పెద్దమ్మలు ఆమెను చూసి ప్రతి ఒక్కరూ అచ్చం లక్ష్మీదేవిలా ఉంది అంటూ మురిసిపోయారు. ఆ తర్వాత అందరూ కలిసి ఫోటోలు దిగుతూ సరదాగా ఆట పట్టించుకుంటూ ఆ క్షణాలను జ్ఞాపకాలుగా మార్చుకున్నారు. కార్యక్రమం పూర్తయ్యాక అందరూ కలిసి భోజనం చేశారు. ఉదయం నుంచి పరుగులు పెట్టిన వాళ్ళంతా భోజనం అయ్యాక హాల్లో, వరండాలో ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాస్త రిలాక్స్ అవుతున్నారు. బయటికి చూస్తే మురళి కూడా వాళ్ళతో పాటు కూర్చొని నవ్వుతున్నట్టే కనిపిస్తున్నాడు. కానీ అతని మనసు మాత్రం ఇంకా పనుల్లోనే ఉంది. పెళ్లి మండపం దగ్గర గదులన్నీ సరిగ్గా సిద్ధమయ్యాయా? రేపు పెళ్ళికొడుకు వాళ్ళు చేరేసరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. హాల్ మొత్తం మరోసారి శుభ్రం చేయించాలి. అతిథుల కోసం తాగునీరు, గదుల్లో తాళాలు, వాహనాల పార్కింగ్, ఇలా ఒక పని ముగిసేలోపే మరో పని అతని ఆలోచనలోకి వచ్చేస్తోంది. చుట్టూ అందరూ విశ్రాంతిగా నవ్వుకుంటూ కూర్చున్న ఒక కూతురి తండ్రి మనసుకు మాత్రం పెళ్ళి అయ్యే వరకు విశ్రాంతి అనే మాటే ఉండదేమో. సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో మరోసారి హడావిడి మొదలైంది. పెళ్లికి తీసుకెళ్లాల్సిన సామాన్లన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసుకొచ్చి కార్లలో సర్దుతున్నారు. మురళి తన నోట్బుక్ చూసుకుంటూ లిస్టులో టిక్ పెట్టుకుంటున్నాడు. ఇంటి ముందున్న కార్లన్నీ పూలతో అందంగా అలంకరించబడ్డాయి. బంధువుల కోసం ఏర్పాటు చేసిన బస్సు కూడా రంగురంగుల పూలతో ముస్తాబై అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. అందరూ త్వరగా రండి, మంచి ముహూర్తానికి హాల్కి చేరుకోవాలి అని అమ్మమ్మ గట్టిగా పిలవడంతో ఇంట్లో ఉన్నవాళ్లంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. బయలుదేరే ముందు అందరూ ఇంటి దేవుడికి నమస్కారం చేసి మనసులోనే ఆ పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా సంతోషంగా జరగాలని ప్రార్థించారు. ఒక్కొక్కరు కార్లలో, మరికొందరు బస్సుల్లో కూర్చున్నారు. బస్సు బయలుదేరగానే మొదట మెల్లగా మొదలైన పాటలు కొద్దిసేపటికి అంత్యాక్షరిగా మారాయి. పిల్లలు డాన్స్ చేస్తుంటే పెద్దవాళ్ళు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. విక్కీ, నందు కలిసి చేసిన అల్లరికి బస్సు అంతా నవ్వులతో మార్మోగిపోయింది. ఆ అరగంట ప్రయాణం ఎలా గడిచిపోయిందో ఎవరికీ తెలియలేదు. అందరూ నవ్వుకుంటూ పాడుకుంటూ ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. హాల్కి చేరుకున్న వెంటనే మురళి, శారద ముందుగా లోపలికి వెళ్ళి ఏర్పాట్లన్నీ మరోసారి పరిశీలించారు. బంధువులంతా తమ తమ గదుల్లోకి వెళ్ళి కాస్త ఫ్రెష్ అవుతుండగా బయట పెళ్లి మండపం దీపాల వెలుగులో మరింత అందంగా మెరిసిపోతుంది. కొద్దిసేపటికే పెళ్లికొడుకు తరపు బస్సు కూడా హాల్ ముందు ఆగింది. వెంటనే పెళ్లికూతురు తరపు వాళ్ళంతా బయటికి వచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ హారతులతో, పూలదండలతో, చిరునవ్వులతో పెళ్లికొడుకు కుటుంబాన్ని ఘనంగా ఆహ్వానించారు. స్వాగతం, స్వాగతం అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఒక్కొక్కరిని లోపలికి తీసుకెళ్లారు. ఆ ఆతిథ్యం చూసిన పెళ్లికొడుకు వాళ్ళు మనస్ఫూర్తిగా ఆనందపడ్డారు. రెండు కుటుంబాలు కలిసిన ఆ క్షణంతో పెళ్లి వేడుక మరో అందమైన అధ్యాయంలోకి అడుగుపెట్టింది. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక అందరూ వేడుకకు సిద్ధమయ్యారు. కొత్త బట్టలు ధరించి ఆభరణాలతో ముస్తాబై ఒక్కొక్కరుగా బయటికి రావడంతో ఫంక్షన్ హాల్ మరింత కలకల్లాడిపోయింది. మంగళ వాయిద్యాల నడుమ ఎదుర్కోళ్లు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని నవ్వుతూ స్వాగతం చెప్పుకున్నారు. పిల్లలు మాత్రం అక్కడ కూడా అల్లరి ఆపలేదు. ఫోటో ఫోటో అని ఫోటోగ్రాఫర్ పిలుస్తుంటే అందరూ కలిసి సరదాగా ఫోజులిస్తూ ఆ క్షణాలను కెమెరాలో బంధించారు. ఎదుర్కోలు ముగిసిన తర్వాత సాయంత్రం సంగీత కార్యక్రమం మొదలైంది. ముందుగా చిన్నపిల్లలు డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కజిన్ స్టేజ్ మీదకి ఎక్కి ఉత్సాహంగా డాన్స్ చేయడంతో హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. మావయ్య, ఇప్పుడు మీ వంతు అని విక్కీ మైక్ పట్టుకొని మురళిని పిలిచాడు. నేనెందుకురా, మీరే చేసుకోండి అని నవ్వుతూ తప్పించుకోవాలనుకున్న అందరూ ఒకేసారి చప్పట్లు కొడుతూ స్టేజ్ మీదకు పిలవడంతో మురళి, శారద కూడా ఇద్దరూ కలిసి చిన్నగా డాన్స్ చేశారు. వాళ్ళని చూసి అనన్య మనసారా నవ్వుకుంది. ఎప్పుడూ బాధ్యతలతో కనిపించే తన అమ్మా నాన్నలు ఆ సాయంత్రం చిన్న పిల్లల్లా నవ్వుతూ ఆనందపడటం చూసి ఆమె హృదయం నిండిపోయింది. డాన్స్లు, ఆటలు, సరదా కబుర్లతో సమయం ఎలా గడిచిపోయిందో ఎవరికీ తెలియలేదు. అందరూ కలిసి భోజనం చేశారు. బంధువులంతా భోజనం చేస్తూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంటే పిల్లలు ఇంకా అలసట తెలియకుండా పరుగులు పెడుతూనే ఉన్నారు. రాత్రి కాస్త ఆలస్యం అయ్యేసరికి ఒక్కొక్కరుగా వెళ్లారు. హాల్లో మళ్ళీ నిశ్శబ్దం మొదలైంది. మురళి మాత్రం మరోసారి హాల్ మొత్తం తిరిగి చూసి ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్నాడు. తర్వాత గదిలోకి వెళ్ళేసరికి శారద కూడా మరుసటి రోజు కావాల్సిన వస్తువులు ఒక చోట సర్దుతోంది. అన్నీ రెడీ అయ్యాయా అని మురళి అడిగాడు. గౌరీ పూజకు కావాల్సినవి ఒక బ్యాగ్లో పెట్టాను. పూజారి గారు చెప్పిన సామాన్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఉదయాన్నే మేకప్ ఆర్టిస్ట్ వస్తారు.
అనన్యను టైంకి రెడీ చేస్తారు అంది శారద. మురళి తల ఊపాడు. రేపు ఉదయం అందరూ త్వరగా లేవాలి. ఏ చిన్న ఆలస్యం కూడా కాకూడదు అన్నాడు. ఇద్దరూ మరుసటి రోజు కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా మౌనం అలుముకుంది. కొద్దిసేపటి తర్వాత మురళి మెల్లగా, శారద, రేపటితో మన అమ్మాయి జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది అన్నాడు. శారద అతని వైపు చూసింది. మురళి మళ్ళీ, చిన్నప్పుడు నాన్న అంటూ నా చేతి వేళ్లు పట్టుకొని నడిచిన పిల్ల ఇంకొన్ని గంటల్లో ఇంకో ఇంటి కోడలవుతుంది అనుకుంటే అని చెప్పి ఆపేశాడు. శారద కళ్ళల్లో కూడా తడి మెరిసింది. ఇకపై పండగలకి సెలవులకి ఇంటికి రా అమ్మా అని అంటే వస్తుంది. మన ఇంట్లో పెరిగిన అమ్మాయి మన ఇంటికి అతిథిలా వస్తుంది అనుకోవడం కాస్త కష్టంగానే ఉంది అన్నాడు. మురళి మళ్ళీ చిన్నగా నవ్వుతూ, అదే జీవితం కదా, కానీ మన అమ్మాయి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, అదే మనకి పెద్ద సంతోషం అన్నాడు. ఇద్దరికీ తెలియదు, పక్కన పడుకున్న అనన్యకు వాళ్ళ మాటలన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయని. ఆమె కళ్ళల్లో చిన్న తడి మెరిసినా బయటికి మాత్రం ఏమీ తెలియనివ్వలేదు. ఆ మాటలను తన గుండెల్లోనే దాచుకుంది. మళ్ళీ నిశ్శబ్దంగా పడుకుంది. మరుసటి రోజు తెల్లవారుజామునే ఫంక్షన్ హాల్ మళ్ళీ సందడిగా మారిపోయింది. అందరూ ఉదయాన్నే లేచి స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. గౌరీ పూజ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇంతలో మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చేసింది. అనన్య కజిన్స్ అందరూ త్వరగా రెడీ అయిపోయి, అక్క, ఈరోజు నువ్వు ఏ పని చేయకూడదు అంటూ ఆమె చుట్టూ చేరి నగలు, జడ, పూలు అన్నీ సర్దడంలో సహాయం చేయడం మొదలుపెట్టారు. అప్పుడే అక్కడికి వచ్చిన శారద, అమ్మాయిలు కాస్త త్వరగా చేయండి, ముహూర్తానికి ఇంకా ఎక్కువ సమయం లేదు అని చెప్పి మళ్ళీ బయట ఏర్పాట్లు చూసుకోవడానికి వెళ్ళిపోయింది. ఉదయం గడిచే కొద్దీ ఫంక్షన్ హాల్ మొత్తం పెళ్లి సందడితో కలకల్లాడిపోయింది. మురళి హాల్ బయట నిలబడి వచ్చిన ప్రతి అతిథిని ఆప్యాయంగా పలకరిస్తూ రండి రండి అంటూ లోపలికి ఆహ్వానిస్తున్నాడు. అటు శారద గౌరీ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటూ క్షణం కూడా తీరిక లేకుండా తిరుగుతోంది. దగ్గరి బంధువులంతా కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పెళ్లి ఇంటి బాధ్యతను తమదిగా తీసుకున్నారు. ఒకరు పూజ సామాన్లు సర్దుతుంటే ఇంకొకరు పెద్దవాళ్ళను పిలుస్తున్నారు. మరొకరు అతిథులకు టిఫిన్లు అందిస్తున్నారు. ఎటు చూసిన ఆనందం, హడావిడి, నవ్వులే కనిపిస్తున్నాయి. అలా అందరూ పనుల్లో నిమగ్నమై ఉండగా గౌరీ పూజ కోసం సిద్ధమైన అనన్య నెమ్మదిగా బయటికి వచ్చింది. పట్టు జీరలో పూల జడతో సాంప్రదాయ ఆభరణాలతో ఎంతో అందంగా కనిపిస్తున్న కూతుర్ని చూసిన మురళి కాసేపు అలానే నిలబడిపోయాడు. చిన్నప్పటి నుంచి తన కళ్ళ ముందు పెరిగిన తన చిన్నారి ఈరోజు పెళ్లి కూతురిగా తన ముందున్న దృశ్యం అతని హృదయాన్ని తాకింది. అతని కళ్ళల్లో తెలియకుండానే ఆనంద బాష్పాలు మెరిశాయి. శారద కూడా ప్రేమగా అనన్య దగ్గరికి వెళ్ళి, రా అమ్మా అంటూ తన చేతిని పట్టుకొని గౌరీ పూజ కోసం సిద్ధం చేసిన పీట మీద కూర్చోబెట్టింది. అమ్మమ్మ, పెద్దమ్మలు, పిన్నులు ఆశీర్వదిస్తూ పూజను ప్రారంభించారు. ఒకవైపు అనన్య గౌరీదేవిని ప్రార్థిస్తూ పూజలో పాల్గొంటుంటే, మరోవైపు పెళ్లికొడుకు దగ్గర కూడా సాంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండు కుటుంబాల్లోనూ ఒకే ఆనందం, ఒకే సంతోషం. మరికొన్ని గంటల్లో రెండు జీవితాలు ఒకటవబోతున్న ఆ శుభక్షణం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ముహూర్తం సమయం ఆసన్నమైంది. మంగళ వాయిద్యాల మధ్య అనన్య, వరుణ్ ఇద్దరూ పెళ్లిపీటలపై కూర్చున్నారు. పూజారి మంత్రోచ్చారణల నడుమ జీలకర్ర బెల్లం కార్యక్రమం జరిగింది. ఆ క్షణంలో ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. అది చూసిన మురళి, శారద మనసులో ఆనందంతో నిండిపోయాయి. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన ఆ శుభక్షణం వారి కళ్ళ ముందే జరుగుతోంది. కొద్దిసేపటికే మాంగళ్యధారణ ముహూర్తం వచ్చింది. శుభమస్తు అంటూ మంగళ వాయిద్యాలు ఒక్కసారిగా గట్టిగా మోగాయి. వరుణ్ అనన్య మెడలో తాళి కట్టగానే హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. పెద్దలంతా అక్షింతలు వేస్తూ నూతన దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఆ తర్వాత తలంబ్రాలు, ఉంగరాలాట, సప్తపది, ఒక్కో సాంప్రదాయం ఎంతో ఆనందంగా కొనసాగింది. పిల్లలు తలంబ్రాలు ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ అల్లరి చేస్తుంటే పెద్దలు నవ్వుకుంటూ ఆ దృశ్యాలను ఆస్వాదిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ పిలిచినప్పుడల్లా బంధువులంతా స్టేజ్ మీదకు వెళ్ళి కొత్త జంటతో కలిసి ఫోటోలు దిగుతూ ఆ మధుర క్షణాలను జ్ఞాపకాలుగా దాచుకున్నారు. పెళ్లి కార్యక్రమం పూర్తయ్యాక అందరూ కలిసి భోజనం చేశారు. నవ్వులు, ఆశీర్వాదాలు, సరదా కబుర్ల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో ఎవరికీ తెలియలేదు. కానీ మురళి, శారదాలకు మాత్రం ప్రతి కార్యక్రమం ముగుస్తున్న కొద్దీ మనసులో ఏదో తెలియని వెలితి పెరుగుతోంది. ఇది అయిపోయింది, అది అయిపోయింది అనుకుంటుండగానే అప్పగింతల సమయం వచ్చేసింది. ఇన్నాళ్ళు తమ కళ్ళ ముందే పెరిగిన కూతుర్ని మరో ఇంటికి పంపించే ఆ క్షణం తల్లిదండ్రుల గుండెను భారంగా మార్చింది. మంగళ వాయిద్యాలు మోగుతుండగా అనన్య అత్తవారింటికి బయలుదేరే సమయం వచ్చింది. బంధువుల కళ్ళల్లో తడి మెరిసింది.
శారద అనన్యను హత్తుకొని కన్నీళ్లు తుడుచుకోగా మురళి మాత్రం తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు వరుణ్ ముందుకు వచ్చి మురళి చేతిని తన చేతుల్లోకి తీసుకొని, మావయ్య, మీరు ఏమాత్రం బెంగపడకండి. ఇకపై అనన్య బాధ్యత నాది. మీరు ఎలా ప్రేమగా చూసుకున్నారో అంతకంటే ఎక్కువగా చూసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న మురళి కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్లు జారిపోయాయి. వెంటనే అనన్య వచ్చి ముందుగా అమ్మను, తర్వాత నాన్నను గట్టిగా హత్తుకుంది. నాన్న, అమ్మ, నేను ఎక్కడున్నా మీ కూతుర్ని. ఇల్లు మాత్రమే మారుతోంది. మీ మీద నా ప్రేమ ఎప్పటికీ మారదు అంది. ఆ మాటలు విన్న శారద కన్నీళ్లు ఆగలేదు. మురళి ఆమె తలపై చెయ్యేసి, ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండమ్మా, అదే మాకు కావాల్సిన పెద్ద బహుమతి అన్నాడు. కళ్ళల్లో కన్నీళ్లు, పెదవులపై చిరునవ్వుతో అనన్య కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంటే ఒక కూతురు పెళ్లి ముగిసింది. కానీ తల్లిదండ్రి గుండెల్లో ఆమెపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అప్పగింతలు పూర్తయ్యాక అందరూ కలిసి పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కొత్త జంట కోసం ప్రత్యేకంగా అలంకరించిన బస్సు హాల్ ముందు సిద్ధంగా ఉంది. ఒక్కొక్కరుగా బంధువులంతా బస్సులో ఎక్కుతుండగా అనన్య మాత్రం ఒక క్షణం వెనక్కి తిరిగి తన అమ్మా నాన్నలను చూసింది. ఆ చూపులో కొత్త జీవితంపై చిన్న భయం, పుట్టింటిని వదిలి వెళ్తున్న బాధ రెండూ కలిసిపోయాయి. బస్సులో కూర్చున్నాక కూడా ఆమె కళ్ళల్లో అదే ఆందోళన కనిపించింది. చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. తనలో తాను ఎన్నో ఆలోచిస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది. అది గమనించిన వరుణ్ మెల్లగా ఆమె వైపు తిరిగి ఒక మాట కూడా మాట్లాడకుండా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అనన్య అతని వైపు చూసింది. చిరునవ్వుతో, ఎందుకంత టెన్షన్? ఇక నుంచి ప్రతి అడుగులో నేను నీతోనే ఉంటాను అని మెల్లగా చెప్పాడు. ఆ మాటలు విన్న అనన్య మనసులోని భయం కాస్త తగ్గింది. ఆమె కూడా చిరునవ్వుతో అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. బస్సు నెమ్మదిగా ముందుకు కదులుతుండగా కిటికీలో నుంచి బయటికి చూస్తూ నిలబడి ఉన్న మురళి, శారదలకు ఆమె చెయ్యి ఊపింది. వాళ్ళు కూడా కన్నిటి మధ్య చిరునవ్వుతో ఆశీర్వదిస్తూ చెయ్యి ఊపారు. ఆ బస్సు ముందుకు సాగుతోంది. కొద్దిసేపటి తర్వాత మురళి, శారద ఇంటికి చేరుకున్నారు. ఇంతకు ముందు నవ్వులతో, బంధువుల సందడితో కలకల్లాడిన ఆ ఇల్లు ఇప్పుడు ఒకసారిగా నిశ్శబ్దంగా అనిపించింది. అనన్య గది వైపు ఒకసారి చూసిన ఇద్దరు, ఇక నుంచి ఈ ఇల్లు కాస్త ఖాళీగానే అనిపిస్తుంది, కానీ మా అమ్మాయి సంతోషంగా ఉంటే అదే మా ఆనందం అని మనసులో అనుకుంటూ ఒకరినొకరు చూసుకొని మెల్లగా చిరునవ్వు నవ్వుకున్నారు. పెళ్ళి అంటే ఒక కూతురు పుట్టింటిని వదిలి వెళ్ళడం కాదు, తల్లిదండ్రులు తమ గుండెల్లో పెంచుకున్న ప్రేమను ఇంకో కుటుంబానికి నమ్మకంగా అప్పగించడం. ఇల్లు కొంచెం నిశ్శబ్దం అవుతుంది, కానీ ఆ నిశ్శబ్దంలో కూడా కూతురు నవ్వు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాఫీ టైం కథలు బై ఎస్టీ సబ్స్క్రైబ్ చేయండి.